10 నిమిషాల్లో క్విక్గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టొమాటో, చింతపండు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అన్నీ బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే పచ్చడి మరీ మెత్తగా అయిపోతుంది. పల్స్ మోడ్ లేకపోతే మిక్సీని ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేస్తూ 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పచ్చడి అచ్చం రోట్లో దంచినట్లుగా కొద్దిగా పలుకులుగా ఉండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి.